హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డుతో రైతులకు అన్యాయం జరగనివ్వనని రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా చిట్యాల పర్యటనలో ఆయన మీడియాతో మాట్లాడారు. రీజనల్ రింగ్ రోడ్డుకు భూసేకరణ శరవేగంగా సాగుతోందన్నారు. రైతులతో చర్చించి కలెక్టర్ చేత పరిహారం పంచే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. 2-3 రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులతో కమిటీ సమావేశంలో చర్చించి చిన్న రైతులకు అన్యాయం జరగకుండా చూస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. అనుకున్న రోడ్డు వచ్చే వరకు లేట్ అవుతుంది. అది ఇంకా 12 లేన్ రోడ్డు, ల్యాండ్ ఎక్వేషన్, పెద్ద కార్ఖానం. దీన్ని ఫిబ్రవరి లోపే టెండర్లు ప్రక్రియ పూర్తి చేసి ఏపీఎన్ గా వర్క్ స్టార్ట్ చేపిస్తున్నా. ట్రిపుల్ కూడా నార్థన్ పాటు జనవరి ఫిబ్రవరి వర్క్ స్టార్ట్ అవుతుంది. సదరన్ పాటు డిసెంబర్ వరకు కమిటీల అప్రూవనే కాదు, దాని గురించి చర్చ అవసరమే లేదు. ఇప్పుడు అది వచ్చినప్పుడు నేనే ప్రెస్ మీట్ వచ్చి చౌటుప్పలు కాదు గ్రామాలకు వచ్చి కలెక్టర్లను తీసుకొచ్చి ఫస్ట్ కలెక్టర్లను పంపించి నేను కూడా అవసరమైతే గ్రామాలకు వచ్చి రైతులతో మాట్లాడి మీ అందరు అంగీకారంతో మీరు అనుకున్న రేట్ వచ్చే విధంగా చేస్తాం. తప్పని పరిస్థితుల్లో, ఎందుకంటే హైదరాబాద్ పెరుగుతున్నప్పుడు మన పిల్లల ఉద్యోగాలు రావాలన్నా ఏది కావాలన్నా రోడ్లు కూడా కావాలి. ఓఆర్ఆర్ మనం కట్టాం, అప్పుడు రాదు. రాజశేఖర రెడ్డి కష్టపడి రైతుల్లోకి కడితే ఎలక్షన్ల ముందు రైతు బంధు ఏదామని 7,000 కోట్లకే అమ్ముకున్నాడు. దాని విలువ ఇవాళ 1,00,00,000 కోట్లు. ఆ భూమి విలువ అదంతా కడితే 99,000 7,000 కోట్లకు అమ్ముకుంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆ పాపం తగిలే ఆ కుటుంబం అట్లా అయిపోయింది. అది కూడా రోడ్ అమ్ముకుంటారా నాయన? ఎక్కడ ఉందా ఇది? టోల్ గేట్ చేస్తారు, టోల్ రోడ్ పెడతారు, టోల్ కలెక్ట్ చేసుకుంటారు. సంవత్సరానికి ఇంత టోల్ అంటే నెల కింద కలెక్ట్ పర్మనెంట్ గా రాసి ఇచ్చేస్తున్నాడు. అటు కోర్టు పోదామంటే మేము కోర్టు మాకంటే ముందు కోర్టుకు పోయిండు. మేము 7,000 కోట్లు ఒకటేసారి కట్టామని. ఇప్పుడు ఆ ఔటర్ రింగ్ రోడ్ వేయాలని 1,50,000 కోట్లు కావాలి. ఇంకా సిటీ దగ్గర మధ్యలో అయిపోయింది కదా. ఈ రోడ్డుకే మాకు దాదాపు సదరన్ పార్ట్ నార్థన్ పార్ట్కే 15,000 కోట్ల ల్యాండ్ ఎక్వేషన్ అవుతుంది. కన్స్ట్రక్షన్ 30,000 కోట్లు, 45,000 అవుతుంది. ఇంత దూరంగా అంత సెంటర్ లో ల్యాండ్ ఎక్వేషన్ అసౌంట్ రోడ్ వేయాలంటే 1,00,000 కోట్లు కావాలి. మేము అసౌంట్ తప్పుడు పనులు చేయం. హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్